Right. So far, capital gains లో ఏమేమి చూసామమ్మా మనం? సో ఫస్ట్ ఏమో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూసాం, తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్స్ చూసాం. తర్వాత క్యాపిటల్ అసెట్స్ లోంచి డెఫినేషన్ చూడడం అంటే ఏంటి, ఇంక్లూడ్స్ చూసాం, ఎక్స్క్లూడ్స్ చూసాం. చూడలేదా? రైట్. సో క్యాపిటల్ అసెట్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ చూసాం. తర్వాత ఇంకేం చూసామమ్మా? ఈ క్యాపిటల్ అసెట్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని బైఫర్కేషన్ చేయాలి అంటే కనుక ఏం తీసుకుంటారు అనుకున్నామమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏంటో చూసాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లో స్పెషల్ కేసెస్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లో స్పెషల్ కేసెస్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ స్టాండ్ చేయాలనే స్పెషల్ కేసెస్ అనేవి మనం చూసాము. ఓకే. తర్వాత నెక్స్ట్ చూసింది ఏంటమ్మా? ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి చూసాం, అలాగే ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి చూసాం. సో ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. ఓకే. సో క్యాపిటల్ అసెట్ ఒకటే డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవ్వాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి కవర్ అవ్వాలి. ఈ రెండు కనుక కవర్ అయినట్లయితే అప్పుడు వచ్చేది ఏంటమ్మా? టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. వచ్చేదేంటి? టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టి చెప్పుకున్న సెంటెన్స్ గుర్తుంచుకోవాలమ్మా ఎప్పుడు కూడా. ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్తే తప్ప మనకేమవుతాయమ్మా? నాట్ టాక్సబుల్. సో అలాగా స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అంటే ఇక్కడ క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై చేసి ట్రాన్స్ఫర్ డెఫినిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకేమవుతుందంటే వచ్చే క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదమ్మా. తర్వాత క్యాపిటల్ ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ అనేది ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటుందని చెప్పేసి చెప్పుకున్నామా? చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుందమ్మా? చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి ఏ ఇన్కమ్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయో వాటిని స్పెసిఫై చేసేది ఎవరంట? చార్జబిలిటీ సెక్షన్. అలాగే సాలరీస్ లో చార్జబిలిటీ సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ 15. ఓకే. తర్వాత హౌస్ ప్రాపర్టీలో చార్జబిలిటీ సెక్షన్ ఏంటి? 22. అలాగే ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో చార్జబిలిటీ సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ 45. ఓకేనా? రైట్. సార్ ఫస్ట్ శాలరీ స్టార్ట్ చేశారు, తర్వాత హౌస్ ప్రాపర్టీకి వెళ్ళారు, మధ్యలో పీజీపీపీ వదిలేసి క్యాపిటల్ గెయిన్ కిందకు వచ్చారంటే కనుక ఈ మూడింటికి ఒక సిమిలారిటీ చెప్పానమ్మా. ఏంటి అంటే కనుక మూడు కూడా ఫార్మాట్ బేస్డ్. ఏంటమ్మా? ఫార్మాట్ బేస్డ్. మూడింటికి కూడా ఏముంటది? ఫార్మాట్ ఉంటదమ్మా. ఓకేనా? రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిఏ ఇంటర్ లో మనకి స్పెసిఫిక్ గా టెస్ట్ చేసేవి అంటే ఖచ్చితంగా వీటి మీద టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎగ్జామ్ లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుందంటే ఈ 3 చాప్టర్స్ నుంచి కనీసం ఒక 2 చాప్టర్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఎగ్జామ్ పేపర్ లో చూస్తాము. ఓకేనా? ఎందుకంటే సిఏ ఫైనల్ కి వెళ్ళిన తర్వాత వాడు శాలరీస్, హౌస్ ప్రాపర్టీ టెస్ట్ చేస్తాడని నేను అనుకోను. అర్థమవుతుందా? సో అంతకంటే పెద్ద ఇష్యూస్ అక్కడ టెస్ట్ చేస్తారు. కానీ అంటే ట్యాక్స్ సిఏ ఫైనల్ లో మొత్తం ట్యాక్స్ అంతా ఉంటుందమ్మా. ఉంటుంది కానీ ఈ శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్ అనే చిన్న ఫార్మాట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ని ఎక్కడ టెస్ట్ చేయడమ్మా? సిఏ ఫైనల్ లో టెస్ట్ చేయడం. కానీ మొత్తానికి టెస్ట్ అంటూ జరగాలి కదా. అది టెస్ట్ ఎక్కడ చేస్తాడంట? సిఏ ఇంటర్ లో చేస్తాడు. కంపల్సరీ టెస్ట్ చేసే కేసెస్ లో శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్. ఈ 3 చాప్టర్స్ లోంచి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా. డౌట్ లేకుండా డామ్ షూర్ గా. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే కంపల్సరీ వస్తాయి అని చెప్పేసి తెలిసినప్పుడు మనం ఎక్కువ చదువుకుంటాం, తక్కువ చదువుకుంటాం. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ అలాంటి చార్జబిలిటీ సెక్షన్ 45 లో వేరియస్ కేసెస్ చెప్పారంటమ్మా. సెక్షన్ 45 లో చార్జబిలిటీ సెక్షన్ లో వేరియస్ కేసెస్ గురించి డిస్కస్ చేశారంట. అవి మనం చూద్దాం. సో ఫస్ట్ సబ్ సెక్షన్ 1 45
సబ్సెక్షన్ 1 ఏం చెప్తున్నాడంట, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్. ఒక క్యాపిటల్ అసెట్ ని నువ్వేం చేసావు, ట్రాన్స్ఫర్ చేసావంట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, క్యాపిటల్ అసెట్ ని నువ్వేం చేసి ఉండాలి, ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది. ఆ క్యాపిటల్ రిసిట్ టాక్సిబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా, ఎస్ ఆర్ నో? సో అంటే వెరీ సింపుల్, సబ్సెక్షన్ 1 ఇస్ ఏ జనరల్ సెక్షన్. ఇది జనరల్ సెక్షన్. జనరల్ గా క్యాపిటల్ ఒక అసెట్ క్యాపిటల్ అసెట్ లో కవర్ అయ్యి ఆ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లో కవర్ అయితే వచ్చే రిసిట్ టాక్సిబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది అని చెప్పే సెక్షన్ ఏంటమ్మా, సెక్షన్ 45 సబ్సెక్షన్ 1. అంటే ఆల్రెడీ మనం చార్జబిలిటీ సెక్షన్ చూసేసినామా సార్? ఎస్. ఫస్ట్ మనం ఆ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ రాసుకున్నప్పుడే మనం ఆల్రెడీ ఏం చూసామమ్మా, చార్జబిలిటీ సెక్షన్ ని మనం చూసాము. అర్థమైందా? రైట్. తర్వాత ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ఏ ఇయర్ లో చార్జ్ చేస్తారు, ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు, ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు అని చెప్పేసానంటే జనరల్ గా ఏమంటున్నాడమ్మా, ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. జనరల్ కేసులో ఫస్ట్ సబ్సెక్షన్ 1 అంతా జనరల్ కేసు అనుకున్నాం కదా, జనరల్ కేసులో ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ చేస్తారంట, మనం ఏ ఇయర్ లో ట్రాన్స్ఫర్ చేసామో, ఏ ప్రీవియస్ ఇయర్ లో ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లో కవర్ అయిన ట్రాన్సాక్షన్ చేసాము. ట్రాన్స్ఫర్ కవర్ అవడం అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయిన ట్రాన్సాక్షన్ ని మనం ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే చేసామో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఏం చేస్తారంట, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. అర్థమైందా? రైట్ సార్. ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఏం తీసుకుంటాము, ఏంటమ్మా కన్సిడరేషన్ అంటే ఏం తీసుకుంటాము అంటే క్యాపిటల్ రిసిట్. కన్సిడరేషన్ మీన్స్ క్యాపిటల్ రిసిట్. వాట్ డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ క్యాపిటల్ రిసిట్? క్యాపిటల్ రిసిట్ అంటే ఏం తీసుకుంటాం, కన్సిడరేషన్ అంటే దేని కింద తీసుకుంటాం, మనకి ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ కదా, ఎస్ ఆర్ నో? జనరల్ కేసులో కన్సిడరేషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఎంతైతే వచ్చిందో, అంటే మీరు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కన్సిడరేషన్ ఎంతైతే వచ్చిందో ఆ రిసిట్ ని ఇక్కడ ఏమంటున్నాడమ్మా, క్యాపిటల్ రిసిట్ కింద మేము తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని కూడా ఇవన్నీ కూడా ఏంటమ్మా, యాడ్ ఆన్స్. ఇవన్నీ కూడా ఏంటివి, యాడ్ ఆన్స్. సెక్షన్ 45 లో చార్జబిలిటీ సెక్షన్ అంటే నార్మల్ గా ఏముండేది, 45 సబ్సెక్షన్ 1 ఉండేదమ్మా. ఓకేనా? ఆ తర్వాత కొన్ని కేసెస్ లో మనం ఏంటి 45 సబ్సెక్షన్ 1 లో కవర్ అవ్వలేదు స్పెసిఫిక్ గా ఇది అని చెప్పేసి తప్పించుకుంటున్నాం అని చెప్పేసి ఏం చేశారు, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? సో ఫస్ట్ యాడ్ చేసింది ఏంటి చూడండి, ఇన్సూరెన్స్ రిసీట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్. జాగ్రత్తగా చూస్తే ఒక క్యాపిటల్ అసెట్ ఏమైందంట, ఫైర్ యాక్సిడెంట్ లో డెస్ట్రాయ్ అయిపోయింది. ఓకే, డెస్ట్రాయ్ అయిపోతే ఆ క్యాపిటల్ అసెట్ ని ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందనుకోమ్మా, ఇన్సూరెన్స్ వాడు ఏం చేస్తాడు, ఆ మిగిలిపోయిన బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద మిగిలినా సరే తీసుకెళ్తారమ్మా. ఓకేనా? సో మిగిలింది ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళిపోయి మీకు ఏం చేస్తారు, క్లెయిమ్ అనేది పే చేస్తారు. ఐదర్ అది ఎలా పే చేస్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పే చేయొచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ రూపంలో పే చేయొచ్చు. అర్థమవుతుందా? సో అలా ఎలాగైనా సరే మనకి పే చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసినట్ట, ఇప్పుడు కాలిపోయిన అసెట్ కాలిపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ అసెట్ మన దగ్గర పోతే దానికి కాంపెన్సేషన్ ఎవరు పే చేశారంటమ్మా, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తే వెదర్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ట్రాన్స్ఫర్, అది ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్పేసి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి 45(1)(a) లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్, ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సార్ ఎలా అవుతుంది సార్, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో ఏదో ఒక దాంట్లో కవర్ అవ్వాలి కదా, అవునా కదా? సో ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అసెట్ ఆర్ రిలింగ్విష్మెంట్ ఆఫ్ అసెట్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఉన్నాయమ్మా అక్కడ. ఓకేనా? సో రైట్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది మీరు వదులుకుంటేనే ఇన్సూరెన్స్ వాడు మీకు ఏమిస్తాడు, ఆ కాంపెన్సేషన్ అనేది పే చేస్తాడు. ఆ మిగిలిపోయిన అసెట్ అంతా వాడు తీసుకెళ్లిపోయే రైట్ అనేది ఎవరికి వస్తుందంట, ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి వస్తుందమ్మా. ఓకే, మీకు డబ్బులు పే చేస్తున్నాడు కదా, ప్రాపర్టీ కానీ మనీ కానీ పే చేస్తున్నాడు అంటే కనుక వాడికి ఏమొస్తుంది, హి విల్ గెట్ ఏ రైట్ టు టేక్ బ్యాక్ ద బ్యాలెన్స్ పోర్షన్ ఆఫ్ ది అసెట్. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? అంటే అక్కడ మీరు ఏం చేస్తున్నట్టు, రిలింగ్విష్మెంట్ ఆఫ్ అసెట్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది అసెట్ అనేది ఇచ్చేస్తున్నట్టా లేదా?
సో అలా ఇచ్చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి కవర్ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అనేది చార్జబుల్ సెక్షన్ లో చెప్పాలి కదమ్మా, అలా చెప్పిన సెక్షన్ 45 సబ్ సెక్షన్ 1A. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం? కాలిపోయిన ఇయర్ లోనా, ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వచ్చిన ఇయర్ లోనా, డిక్లేర్ చేసిన ఇయర్ లోనా, ఆ ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ చేతికి వచ్చిన ఇయర్ లోనా? సార్ 2021-22లో ఒక ప్రాపర్టీ తగలడిపోయింది. ఓకే 22-23లో ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి కాంపెన్సేషన్ డిక్లేర్ చేశాడు. 23-24లో డిక్లేర్ చేసిన కాంపెన్సేషన్ పే చేశాడు. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ లోకి టోటల్ స్ప్రెడ్ అయింది కదా ట్రాన్సాక్షన్. మా ట్రాన్సాక్షన్ 3 ఇయర్స్ లోకి స్ప్రెడ్ అయిందా, స్ప్రెడ్ అవ్వలేదా? మరి ఏ ఇయర్ లో నాకు ట్యాక్సిబుల్ అవుతుందండి? ఏ ఇయర్ లో నాకు ట్యాక్సిబుల్ అవుతుంది? అమ్మా కాలిపోయిన ఇయర్ లో నీకు ఇంకా ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ రాకుండా నీ దగ్గరకు వచ్చి ట్యాక్స్ అని చెప్పేసి అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఆల్రెడీ కాలిపోయిన మంటలో ఉంటాడు. ఓకే సో మళ్ళీ ట్యాక్స్ వచ్చి ట్యాక్స్ అని అడిగితే నువ్వు ట్రాన్స్ఫర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ట్రాన్స్ఫర్ చేసావంటే ఇక ఎలా తిడతారో తెలుసు కదమ్మా. రైట్ సో అక్కడ ట్యాక్స్ చేసే అవకాశం లేదు. ఓకేనా రైట్. సెకండ్ ఇయర్ లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి కాంపెన్సేషన్ డిక్లేర్ చేశాడు అంతే. ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ డిసైడ్ చేసి డిక్లేర్ చేశాడు, పే చేశాడా? పోనీ అప్పుడైనా మీకు చేతికి డబ్బులు వచ్చేసినాయా? ఆల్రెడీ కాలిపోయిన మంటలో ఉంటారు, ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బతిని ఉంటారు. ఇప్పుడు డబ్బులు చేతికి రాకుండా మిమ్మల్ని ట్యాక్స్ కట్టమన్నాం అనుకోమ్మా, కరెక్ట్ గా ఉంటుందా? ఉండదా? సో ఉండదు కాబట్టి గవర్నమెంట్ అలాంటి రిస్క్ తీసుకుంటుందా? మరి ఎప్పుడు ట్యాక్స్ కట్టమంటది? కాంపెన్సేషన్ వచ్చినప్పుడే కదమ్మా ట్యాక్స్ కట్టమంటారు. ఎస్ ఆర్ నో? జనరల్ గా ఆలోచిస్తున్నాను నేను. మీకు అర్థమవుతుందా? నేను ఇన్ జనరల్ ఆలోచిస్తున్నాను. ప్రొవిజన్ ఎలా రాయకపోతే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ప్రొవిజన్ ఎలా రాయకపోతే జనాలు తిట్టరా అనేది పాయింట్. సో అలాంటప్పుడు కరెక్ట్ గా రాయాల్సిన ప్రొవిజన్ ఏం రాయాలి? రిసీవ్ చేసి ఏ ఇయర్ లో మీకు అంటే కాలిపోయిన ఇయర్ లోనే కాదు, డిక్లేర్ చేసిన ఇయర్ లోనే కాదు, రిసీవ్ చేసిన ఇయర్ లో ట్యాక్స్ పే చేయమనడం కరెక్ట్ గా ఉంటది అన్నమాట. అంతేనా? రైట్. ఒకసారి చూద్దాం. ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ. ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ మనీ ఆర్ అదర్ అసెట్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. చూసారా ఏమని రాసాడమ్మా? రిసీవ్డ్. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం. నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయనుకో, మాకు డబ్బులు వచ్చాయి కదా ఇవ్వ అని చెప్పేసానంటే ఇవ్వడానికి అవకాశం ఉంటది. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? లేకుండా మనం అడగడానికి అవకాశం ఉంటుందా? ఇన్సూరెన్స్ కంపెనీ వాడి నాకు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు వచ్చేట్రా ఆర్డినరీ ట్యాక్స్ అడిగేస్తున్నావు అని చెప్పేసి అడుగుతారా అడగరా? మీరైనా అడుగుతారా అడగరమ్మా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ప్రొవిజన్ ఏముంటది? ఏ ఇయర్ లో రిసీవ్ అయితే ఆ ఇయర్ లోనే చార్జబుల్ టు ట్యాక్స్ కింద చేస్తామని చెప్పేసి ఉంటుంది. ఎస్ అదే ఉందా లేదా ప్రొవిజన్? ఎస్ ఆర్ నో? కామన్ సెన్స్ అంతే కదా? రైట్ సార్. కన్సిడరేషన్ అంటే ఏం తీసుకుంటాం? క్యాపిటల్ రిసీట్ అంటే వాల్యూ ఆఫ్ మనీ ఆర్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ అసెట్ రిసీవ్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ సచ్ రిసీట్. ఆ రిసీట్ మీ చేతికి అసెట్ వచ్చిన రోజున అక్కడ అసెట్ కాలిపోయిన రోజున వాల్యూ ఒకటి, డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఒకటి, మన చేతికి రిసీవ్ అయినప్పుడు వాల్యూ ఒకటి ఉండదు అనుకో. మా మార్కెట్ లో ఏ వాల్యూ తీసుకోవాలి? మన చేతికి అసెట్ వచ్చినప్పుడు మనకి కన్సిడరేషన్ అనేది అంటే కాంపెన్సేషన్ ఎలా పే చేస్తారు అనుకున్నాం? డబ్బుల రూపంలో పే చేస్తే డబ్బులనే క్యాపిటల్ రిసీట్ కింద తీసుకుంటాం. ఓకే అలా కాకుండా మీకు రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ ఇచ్చాడు అనుకో మా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు, అప్పుడు ఏం చేయాలి? ఆ అసెట్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలంట. ఏ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ? ఆన్ ది డేట్ ఆఫ్ రిసీట్. ఆన్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీ వాడిగా. ఆ అసెట్ మనకి వస్తేనే కదమ్మా. మన చేతికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూని తీసుకుని క్యాపిటల్ రిసీట్ కన్సిడరేషన్ కింద మనం మాట్లాడుకోవాలంట. అర్థం అవుతుందా? సార్ ఆ క్యాపిటల్ రిసీట్ ని తీసుకెళ్లి ట్యాక్స్ చేస్తావా? అందులోంచి ఏం మైనస్ చేస్తాం? అందులోంచి ఏం మైనస్ చేస్తావమ్మా? దాని అసెట్ ని కొనడానికి అయిన కాస్ట్ ఉంటుంది కదా, కాస్ట్ ని మైనస్ చేసి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఆ క్యాపిటల్ గెయిన్ ని మనం ట్యాక్స్ చేస్తాం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? క్యాపిటల్ రిసీట్. అర్థం అవుతుందా? రిసీట్ క్లియర్ ఆర్ నాట్? ఆ క్యాపిటల్ రిసీట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోంచి ఏం మైనస్ చేస్తాం? కాస్ట్ ని మైనస్ చేసి, అది లాంగ్ టర్మ్ అయితే ఇండెక్స్డ్ కాస్ట్ ని మైనస్ చేస్తాం, షార్ట్ టర్మ్ అయితే నార్మల్ కాస్ట్ ని మైనస్ చేస్తాం. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటమ్మా? 45
1B అంట. రిసిప్ట్ ఆఫ్ సమ్ అండర్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ యూలిప్. అమ్మ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీకు ఏదైనా రిసిట్ వచ్చినట్లయితే వాట్ ఈస్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ లాగా మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ ఉంటాయి. కొత్త ఫర్ ద ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ లో కూడా యూనిట్స్ అలర్ట్ చేసి ఆ ఇన్సూరెన్స్ కట్టిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటమ్మా? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక హైబ్రిడ్ ప్రొడక్ట్ అనేది తీసుకొచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా? ఎస్ ఆర్ నో? సో హైబ్రిడ్ ప్రొడక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఇన్సూరెన్స్ విత్ స్టాక్ ఎక్స్చేంజ్, అది మనం గనక ఎప్పుడు ట్యాక్స్ చేస్తారంటమ్మా? ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సమ్ రిసీవ్డ్. అంటే ఎప్పుడైతే మీరు ఆ యూనిట్స్ నమ్మేసి డబ్బులు తీసుకుంటారో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. సమ్ రిసీవ్డ్ అండర్ యూలిప్ ఇస్ గోయింగ్ టు బి ఏంటంట? కన్సిడరేషన్ అంటే క్యాపిటల్ రిసీట్ కింద తీసుకుంటాం. అందులోంచి మనం కట్టినప్పుడు డబ్బులు ఉంటాయి కదమ్మా, అది మైనస్ చేసి మిగిలిన దాన్ని ఏం చేస్తారు? ట్యాక్సబుల్ చేస్తారు. అంతేనా? ఎస్ ఆర్ నో? ద గెయిన్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సార్ ఏం చేస్తున్నామమ్మా? క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్ అంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నేను బిల్డింగ్లు కొనమ్మడం అనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర 2 బిల్డింగ్స్ ఫిక్స్డ్ అసెట్ కింద ఉన్నాయి. ఇప్పుడు దాంతోనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి దాన్ని ఏం చేశానమ్మా? క్యాపిటల్ అసెట్ ని నేను స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చేసానమ్మా. క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చడం అంటే ఏంటి? క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చడం అంటే ఏంటి? ఈ బిల్డింగ్ తీసుకొచ్చి కవర్ లో కట్టేసి అమ్ముతానని చెప్పేసి చెప్పడమా? మరేం చేయాలి? మీ బుక్స్ లో, మీ బ్యాలెన్స్ షీట్ లో ఇప్పటి వరకు ఫిక్స్డ్ అసెట్ లో ఉంటది బిల్డింగ్, దాన్ని తీసుకొచ్చి ఎందులోకి మారుస్తారమ్మా? స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారుస్తారు. అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లో ఫిక్స్డ్ అసెట్ నుంచి కరెంట్ అసెట్స్ లోకి వచ్చేస్తుంది బిల్డింగ్. అంతేనా? నా దగ్గర ఉన్న 2 బిల్డింగ్స్ ఎందులోకి వస్తాయి? ఫిక్స్డ్ అసెట్ లోంచి కరెంట్ అసెట్స్ లోకి వస్తాయి. ఓకే, సో పై నుంచి కిందకి రాయడాన్ని, బ్యాలెన్స్ షీట్ లో పైన ఉన్న ఐటమ్స్ తీసుకొచ్చి కింద రాయడాన్ని, కరెంట్ అసెట్స్ లోకి రాయడాన్ని మీరు ట్రాన్స్ఫర్ కింద భావిస్తారా? అంటే ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో చెప్పాడు క్లియర్ గా, ఇఫ్ యు ఆర్ కన్వర్టింగ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్. అది క్యాపిటల్ అసెట్ అయ్యి అది ట్రాన్స్ఫర్ అయితే, ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లో కవర్ అయితే వచ్చే రిసిట్ ఏమవుతుంది? ట్యాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది కదమ్మా? ఎస్ ఆర్ నో? సో మీకు ఎంత డబ్బులు వచ్చాయి? అదేంటి సార్, క్యాపిటల్ అసెట్ నుంచి ఫిక్స్డ్ అసెట్ నుంచి కరెంట్ అసెట్స్ లోకి మార్చడం ద్వారా మీ చేతికి ఎంత డబ్బులు వచ్చాయి? డబ్బులు వచ్చాయి అన్నానే? ఏమైనా డబ్బులు వచ్చాయా? ఏం రాలేదు కదా. రైట్. సో మరి ట్రాన్స్ఫర్ అంటున్నారు కదా అమ్మా. 2003లో కొన్న అసెట్ అమ్మా నాకు బిల్డింగ్, 2 బిల్డింగ్లు. ఈ రోజు నేను ఏం చేశానంట? స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చానంట. ఈ రోజున మార్చిన రోజున మా స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మితే మీరు పీజీబీపీ ఇన్కమ్ అవుతుందా? క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ అవుతుందా? మీరు స్టాక్ అమ్ముకుంటే బిజినెస్ కదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అంటే ఎస్, బిజినెస్. అలాంటప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మితే మీరు క్యాపిటల్ గెయిన్స్ కడతారా, బిజినెస్ ఆపరేషన్ లో ట్యాక్స్ కడతారా అని చెప్పేసి అంటే ఎక్కడ ట్యాక్స్ కట్టాలి? ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఎలా వచ్చింది సార్? క్యాపిటల్ అసెట్ నుంచి వచ్చింది. కొనడమే స్టాక్ ఇన్ ట్రేడ్ లో కొనలేదు మీరు. సో కాబట్టి క్యాపిటల్ అసెట్ నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేశారు కాబట్టి కన్వర్ట్ చేసిన ఇయర్ లో ట్రాన్స్ఫర్ అంటారమ్మా దాన్ని. ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగినట్టు ఏ డేట్ నాడైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ డేట్ నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు నేను కొన్నప్పుడు 10 లక్షలు అమ్మా బిల్డింగ్, నేను కన్వర్ట్ చేసినప్పుడు 50 లక్షలు, నేను అమ్మినప్పుడు 1 కోటి రూపాయలు అంట. జరుగుతుంది అలాగా? 10 లక్షలకు కొన్న అసెట్ ని 50 లక్షలకి ఉన్నప్పుడు, మార్కెట్ లో వాల్యూ 50 లక్షలు ఉన్నప్పుడు నేను స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చాను. ఓకే, నేను అమ్మడం 1 కోటి రూపాయలకి బిజినెస్ రూపంలో అమ్మాను నేను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఎక్కడ ట్యాక్స్ అవుతుంది? టోటల్ గా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 90 లక్షలు ప్రాఫిట్ వచ్చిందమ్మా. అంతేనా? సో 90 లక్షల్లో 50 లక్షల వరకు ఉన్న వాల్యూ అంటే 40 లక్షలు ఉన్న గెయిన్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలి? క్యాపిటల్ గెయిన్స్ లో కదమ్మా ట్యాక్సిబుల్ అవ్వాలి. ఎందుకంటే కన్వర్ట్ చేసిన రోజున ఉన్న వాల్యూ ఎంత? 50 lakhs. 50 lakhs మైనస్ ఒరిజినల్ కాస్ట్ 10 lakhs ఎంత? 40 lakhs ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలి? క్యాపిటల్ గెయిన్స్ లో ప్రొవిజన్స్ ప్రకారం ట్యాక్సిబుల్ అవ్వాలి. అంతేనా? మరి పైన ఉన్న 50 lakhs
టోటల్ గా 90 lakhs లో మనకి ఏమవుతుందమ్మా? టోటల్ గా 1 crore కదమ్మా మనం సేల్ చేసింది ఎంతకి? నేను కంప్లీట్ గా సేల్ చేసింది 1 crore. కాస్ట్ ఎంత? కొన్నప్పుడు కాస్ట్ ఎంత? 10 lakhs. కన్వర్ట్ చేసినప్పుడు వాల్యూ ఎంత? 50 lakhs. నేను అల్టిమేట్ గా సేల్ చేసింది ఎంత? 1 crore అనుకుంటే కనుక ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఎంతమ్మా? 40 lakhs. ఈ 40 lakhs ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలి? ఎందుకంటే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. సో మీ స్టాక్ ఇన్ ట్రేడ్ లో వాల్యూ ఎంత కనిపించాలి? మా స్టాక్ ఇన్ ట్రేడ్ లో వాల్యూ ఎంత కనిపిస్తుంది? 50 lakhs. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు 50 lakhs వరకు మీరు ఏం చేశారు? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ కట్టేస్తున్నారు కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్ అనేది తీసుకుని దీని మీద ట్యాక్స్ కట్టారు కదమ్మా. అంటే దాని మీద ట్యాక్స్ అంటే ఇక్కడ 40 lakhs మీద ట్యాక్స్ కడతారు మీరు, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి మీ బుక్స్ లో ఎంత చూపిస్తారు? 50 lakhs. సో P&L లో ఓపెనింగ్ స్టాక్ అంటే వాల్యూ ఎంత కనిపిస్తుందమ్మా? 50 lakhs. ఇప్పుడు దీన్ని సేల్ చేసాం. సేల్ చేస్తే ఎంత వస్తుంది? 1 crore, సారీ 100 lakhs. ఇక్కడ ఎంత సేల్ చేస్తే 100 lakhs. అంటే ప్రాఫిట్ ఎంత మిగులుతుందమ్మా? P&L లో ప్రాఫిట్ అనేది ఎంత కనిపిస్తుంది? 50 lakhs కనిపిస్తుంది, అంతేనా? అంటే టోటల్ గా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఇప్పుడు ప్రాపర్టీని 1 crore సేల్ చేసిన ప్రాపర్టీని కొన్నది 10 లక్షల కంటే 90 లక్షలు ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 90 లక్షలు. మరి జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే నోట్ లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత మిగిలింది సార్ మీకు? ప్రాఫిట్ అమ్మితే 90 లక్షలు. ఆ 90 లక్షల్లోని 40 లక్షల్ని ఏ ప్రొవిజన్స్ ప్రకారం ట్యాక్స్ చేయమంటున్నారమ్మా? క్యాపిటల్ గెయిన్స్. మరి మిగతా 50 లక్షల్ని ఎలా ఏ ప్రొవిజన్ ప్రకారం ట్యాక్స్ చేయమంటున్నారు? PGBP కింద ట్యాక్స్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. PGBP లో ప్రొవిజన్స్ వేరు, క్యాపిటల్ గెయిన్స్ లో ప్రొవిజన్స్ వేరు. PGBP లో అలో చేసే ఎక్స్పెండిచర్ వేరు, క్యాపిటల్ గెయిన్స్ లో అలో చేసే ఎక్స్పెండిచర్ వేరు. అర్థమైందా? ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా కొన్ని ఎక్స్పెండిచర్స్ మాత్రమే స్పెసిఫిక్ గా ఫార్మాట్ ప్రకారం అలో చేస్తారమ్మా. కానీ PGBP లో దేర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ ఆ ప్రొవిజన్స్ ప్రకారం మనకి ఎక్స్పెండిచర్ అనేది అలో చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట? మీ బుక్స్ లో అకౌంటింగ్ కూడా ఇలాగే చేసుకోవాలి. అర్థమవుతుందా? ట్యాక్స్ ప్రకారం అకౌంటింగ్ అనేది ఇలాగే జరగాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఏ ఇయర్ లో ట్యాక్స్ చేయాలి సార్ అని చెప్పేసి అనేది క్వశ్చన్ అమ్మా. మా క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి కన్వర్ట్ చేసిన ఇయర్ లో మీకు ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది ఏ రోజు తీసుకోవాలి? ట్రాన్స్ఫర్ జరిగినప్పుడే కదా ఇప్పుడు మనం 50 lakhs అనేది ఏం మాట్లాడుకున్నాం? క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసిన రోజునున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఓకే, సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసరికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ కాదమ్మా మనం చూడాల్సింది. ఏ వాల్యూ చూడాలంట? ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అయితే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఏంటమ్మా? స్టాంప్ డ్యూటీ వాల్యూ. సార్ వాట్ ఈస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ? గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనం అమ్మడం కనుక చేస్తున్నాం అనుకోమ్మా, ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ మనం అమ్ముతున్నాం అనుకోమ్మా, అమ్మేటప్పుడు గవర్నమెంటే మార్కెట్ వాల్యూ డిసైడ్ చేస్తుందంట. మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? జనరల్ గా ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అమ్మా. ఇది దీని మీద స్టాంప్ డ్యూటీ పే చేయాలి. మనం రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నాం అనుకోమ్మా, ఈ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం అనుకో, 1 కోటి రూపాయలు పెట్టి మీకు అమ్ముతున్నాను అనుకోమ్మా, ఎగ్జాంపుల్ కి 7% to 8% మధ్యలో స్టేట్ గవర్నమెంట్ కి మీరు ఏం చేయాలి? అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి చార్జెస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేయించాలంట ప్రాపర్టీని. అర్థమవుతుందా? సో ప్రాపర్టీని 7 to 8% చార్జెస్ గవర్నమెంట్ కి పే చేసి ఆ ప్రాపర్టీని మీకు ట్రాన్స్ఫర్ చేయాలంట. అర్థమైందా? ఆన్ రికార్డ్ రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మరి ఇలాగా మీరు ట్రాన్సాక్షన్ వాల్యూ డిసైడ్ చేసుకుంటే దాని మీద ఎంత కట్టమంటున్నారమ్మా? 7% 8% కట్టమంటున్నారమ్మా. సో అలాంటిది మీరు యాక్చువల్ గా 1 కోటి రూపాయలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1 కోటి రూపాయల మీద ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఎంత చార్జెస్ కట్టాలమ్మా? 7% 8% కట్టాలి. అంటే 7 లక్షలు 8 లక్షలు కట్టాలి. మీరు ఏం చేస్తారు చెప్పండి? 1 కోటి రూపాయలకి నిజంగా ట్రాన్స్ఫర్ చేస్తున్న
ఎంత ట్రాన్స్ఫర్ చేస్తానంటారు? సార్ నేను 1,00,000 రూపాయలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నిజంగా సార్ 1,00,000 ఐ స్వేర్ అని చెప్పి ఎంత కడతారమ్మా? 7,000 8,000 మార్చేస్తారు. అవతలోడు ఒప్పుకుంటాడు, మీరు ఒప్పుకుంటారు. ఎలాగ సార్ అని చెప్పేసానంటే, మీకు అమ్మేవాడు ఇప్పుడు ఎవరమ్మా చార్జెస్ పే చేయాల్సింది? స్టాంప్ డ్యూటీ చార్జెస్ కొనుక్కునేవాడే కదమ్మా బేర్ చేయాలి. కొనుక్కునేవాడికి చార్జెస్ స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఎక్కువైపోతాయని 1,00,000 రూపాయలు అన్నాడంట. అమ్మేవాడు ఎందుకు ఒప్పుకుంటాడు సార్? అమ్మేవాడు నేను ఎంతగా అమ్ముతున్నానంటే తక్కువగా అమ్ముతున్నాను అంటాడు, ఎక్కువగా అమ్ముతున్నాను అంటాడు. ఎక్కువగా అమ్ముతున్నానంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలా? అందుకని తక్కువగా అమ్ముతున్నానని చెప్పేసి ఆడు ఒప్పుకుంటాడు. అవునా? ఆడికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గుతుంది కదా, ఆడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గుతుందని ఆడు ఒప్పుకుంటాడు, ఈడికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతాయని ఈడు ఒప్పేసుకుంటాడు. అవునమ్మా? వీళ్ళిద్దరూ కనుక కుమ్మకి అయిపోయారంటే ఏమవుతుందో చెప్పండి? గవర్నమెంట్ లాస్ అయిపోద్దా? ఎస్ ఆర్ నో? సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిసైడింగ్ ద మార్కెట్ వాల్యూ. సో మీరు ఎంతకైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఓకే, నాకు మాత్రం ఈ గవర్నమెంట్ వాల్యూ నేను ఫిక్స్ చేస్తాను. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూని స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటారు. ఏమంటారు? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ డిసైడెడ్ మార్కెట్ వాల్యూ. ఓకే, సో అక్కడ మార్కెట్ లో ఇంత రేట్ ఉంది. ఓకే, సపోజ్ ఇక్కడ మార్కెట్ లో 70 lakhs ప్రాపర్టీ వాల్యూ అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందంట. అర్థమైందా? ఆ డిసైడ్ చేసిన గవర్నమెంట్ వాల్యూ మీద మీరు ఏం చేయాలి? స్టాంప్ డ్యూటీ పే చేయాలి. అందుకని తక్కువ పే చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. సార్ 70 కోటి రూపాయల ప్రాపర్టీని నేను 1,00,000 రూపాయలు కానీ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారా? గవర్నమెంట్ డిసైడ్ చేసిన మార్కెట్ వాల్యూ ఎంతమ్మా? 70 lakhs అంట. ఆ 70 lakhs కే మీకు మీ 70 lakhs కానీ మీరు యాక్చువల్ ట్రాన్సాక్షన్ జరిగింది కానీ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ వాల్యూకి మీరు ఏం పే చేయాలి? స్టాంప్ డ్యూటీ పే చేయాలంట. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ పోనీ అది పక్కన పెట్టేస్తే అంటే ఎలాగైనా 70 లక్షలకి నేను ఏం చేయాలి? స్టాంప్ డ్యూటీ పే చేయాలని చెప్పేసి బయ్యర్ ఏమో 70 లక్షలకి నేను స్టాంప్ డ్యూటీ పే చేస్తాక రెడీగా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. కానీ ఈసారి సెల్లర్ ఉన్నాడు కదా, సెల్లర్ ఒప్పుకోవట్లేదంట. స్టాంప్ డ్యూటీ నువ్వు దానికే పే చేసుకో, కానీ నేను గవర్నమెంట్ వాల్యూ తగ్గించేస్తాను అంటున్నాడంట. సారీ, ట్రాన్సాక్షన్ వాల్యూ తగ్గించేస్తాను అంటున్నాడంట. అంటే ఈడు 30 లక్షలకే నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చూపించుకుంటాను, ఎందుకంటే నాకు క్యాపిటల్ గెయిన్స్ పడిపోద్ది అని చెప్పేసి అన్నాడంట. సార్ క్యాపిటల్ గెయిన్స్ పడితే క్యాపిటల్ గెయిన్స్ ఏ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందమ్మా? సెంట్రల్ గవర్నమెంటే కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంటే కదా. సార్ సెంట్రల్ గవర్నమెంట్ వాల్యూ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా? ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది క్యాపిటల్ గెయిన్స్ మీద. అందుకని వాడు ఏమన్నాడంట, 30 లక్షలకి మనం చూపిద్దాం ఇద్దరు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నట్టు, కానీ ప్రాపర్టీ యాక్చువల్ గా స్టాంప్ డ్యూటీ ఎంత కడతాం? 70 లక్షల మీద నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకో అని చెప్పేసి అని అన్నాడంట. ఓకే, సో ఇది కనుక అలౌ చేసామనుకోమ్మా ఎవరు నష్టపోతారు? కొనుక్కున్నోడు నష్టపోడు, అమ్మినోడు నష్టపోడు, గవర్నమెంట్ నష్టపోద్ది. ఏ గవర్నమెంట్ నష్టపోద్ది? సరే సెంట్రల్ గవర్నమెంట్ నష్టపోతాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే అమ్మినోడు ఎంత మీద ట్యాక్స్ కడతాడు? 30 lakhs వాల్యూ మీద కదా ట్యాక్స్ కడతాడు. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదు. సో మన వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక ప్రొవిజన్ రాశారమ్మా. ఈ ప్రొవిజన్ కి మాత్రం జనరల్ గా ఏదైనా ట్రాన్సాక్షన్ లో ఎవరికి ట్యాక్స్ పడుతుంది? ఒకటికే ట్యాక్స్ పడుతుంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ లో ఇద్దరికి ట్యాక్స్ పడుతుంది. అంటే వీడి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఈడు పట్టుకున్న కోసుకుపోద్ది, ఈడు పట్టుకున్న కోసుకుపోద్ది. ఎలాగో చూద్దాం. ఓకే రైట్. అంటే ఇదంతా కూడా మళ్ళీ ప్రొవిజన్స్ లో చెప్తాను, కానీ జస్ట్ ఈ పాయింట్ టాపిక్ అనేది వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సార్ మీరు ఎంతకి ట్రాన్సాక్షన్ చేశాను అన్నారు? 30 lakhs ట్రాన్సాక్షన్ చేశాను అన్నారు. ఇప్పుడు అమ్మినోడు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. అమ్మినోడి దగ్గరకు వచ్చింది గవర్నమెంట్ అమ్మినోడి దగ్గరకు వచ్చి నువ్వు ఎంత ట్రాన్సాక్షన్ చేసావమ్మా? 30 lakhs. ఓకే, వెరీ గుడ్. సో అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది అంటే బయ్యర్ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాడు? 70 lakhs కట్టాడు. అవునా? రైట్. సో 70 లక్షల ప్రాపర్టీని 40 లక్షలకు 30 లక్షలకు కొనుక్కున్న అమ్మాను అని చెప్పేసానంటే చోలో పువ్వు పెట్టుకున్నాడు ఎవరైనా కనిపిస్తున్నాడా? కొన్ని ఏదైనా చోలో పువ్వు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాడా అని చెప్పేసి గవర్నమెంట్ అడుగుతుంది అంట. సో అమ్మినోడి దగ్గరకు వచ్చి ఏమన్నదమ్మా? అమ్మినోడి దగ్గరకు వచ్చి ఏమన్నది? 70 లక్షల మార్కెట్ లో వాల్యూ ఉంటే నువ్వు 30 లక్షలకు అమ్మేసి ఉంటే నేను నమ్మాలా? గవర్నమెంట్ డిసైడ్ చేసింది అక్కడ 70 లక్షల వాల్యూ అండి. స్టేట్ గవర్నమెంట్. ఓకే, మా తమ్ముడు స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి? 70 lakhs ప్రాపర్టీ ఉందని చెప్పేసి వాల్యూ ఉందని డిసైడ్ చేస్తే బయ్యర్ కూడా దానికి అగ్రీ అయ్యి స్టాంప్ డ్యూటీ 70 లక్షలకే కట్టాడు.
అలాంటప్పుడు నువ్వు 30 లక్షలకి అమ్మావని చెప్పేసి అంటే నేను నమ్ముతానా? సో నీకు డబ్బులు నిజంగా రాకపోయినా నువ్వు మాత్రం ఎంత మంది ట్యాక్స్ కట్టాలి? క్యాపిటల్ రిసీట్ కింద ఎంత భావించాలి? 70 లక్షలనే భావించాలంట. అంటే గవర్నమెంట్ డిసైడెడ్ మార్కెట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ స్టాంప్ డ్యూటీ వాల్యూని ఇక్కడ వాల్యూ కింద తీసుకుంటాను నేను, సేల్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారంట. ఓకేనా? సో అక్కడితో ఆపేస్తారా? ఆపరు. ఓకే. సో ఈసారి ఎవరి దగ్గరికి వెళ్తారు? బయ్యర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సార్ ప్రాపర్టీ కొన్నారంటగా, ప్రాపర్టీ కొన్నారంటగా? అవును సార్ కొన్నాను సార్. ఎంతకు పెట్టుకున్నారు? 30 లక్షలు పెట్టుకున్నాను సార్. మార్కెట్ లో వాల్యూ ఎంత ఉంది? 70 లక్షలు ఉంది సార్. దాని మీద స్టాంప్ డ్యూటీ కూడా కట్టాను సార్. 70 లక్షలు ఉన్న ప్రాపర్టీని 30 లక్షలు కొనేసారా? అంటే మీకు ఎంత మిగిలిపోయిందండి? 40 లక్షలు. మీరు మిగిలిపోతే ఏం చేయాలండి? సో ఆనందం మీరు ఒక్కలే తీసుకుంటారా? ఆనందం నాతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి సో వీడి దగ్గరికి వచ్చి ఏమంటుందమ్మా, ఐ డూ బిలీవ్, మిమ్మల్ని నమ్ముతాను నేను. 30 లక్షలు కొన్నారంటే నేను నమ్ముతాను. సో 70 లక్షల ప్రాపర్టీని 30 లక్షలు కొన్నారంటే మీకు ఎంత మిగిలిపోయింది? 40 లక్షలు మిగిలింది. మిగిలింది అంటే ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. ఏ హెడ్ లో ట్యాక్స్ కడతారు సార్? ఏ హెడ్ లో అంటే ఇక్కడ ఏమి బయ్యర్ ఏమి ట్రాన్స్ఫర్ చేయట్లేదు కదా. మా బయ్యర్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? ట్రాన్స్ఫర్ చేయట్లే. కొన్నాడు బిజినెస్ చేస్తున్నాడా? అది కూడా చేయట్లే. సో ఇది శాలరీస్ కాదు, హౌస్ ప్రాపర్టీ కాదు. ఏ హెడ్ లోనే కవర్ అవ్వకపోతే మనకు హెడ్ ఉంది, అదర్ సోర్సెస్ తీసుకెళ్ళి ఏం చేస్తారంట? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కట్టించేస్తారంట. అర్థమైందా? సో ఊరికినే వచ్చింది కదా సార్ మీకు వాల్యూ. 70 లక్షల ప్రాపర్టీ 40 లక్షలు 30 లక్షలకు వచ్చేసిందంటే 40 లక్షలు మిగిలింది సార్. సో 40 లక్షల మీద మన ఇద్దరం షేర్ చేసుకుందాం ట్యాక్స్. అర్థమైందా? సో ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తున్నారమ్మా? బయ్యర్ చేతిలో ట్యాక్స్ చేస్తున్నారు. సార్ వై ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ బ్లడీ స్టాండ్ ఆఫ్ 2 different స్టాండ్స్ ఇన్ ద one transaction? వీడి దగ్గరకు వచ్చి ఏమంటుందమ్మా, ఏ 70 లక్షల ప్రాపర్టీ నువ్వు నా 30 లక్షలకు అమ్మానంటే నేను నమ్మాలా అని అడుగుతుంది. వీడి దగ్గరకు వచ్చి ఏమంటుందమ్మా, 70 లక్షల ప్రాపర్టీ మీకు 30 లక్షలకి వచ్చేసింది సార్ అని చెప్పేసి, ఐ డూ బిలీవ్ సార్ మీరు 30 లక్షలకు కొన్నారని నేనే నమ్ముతాను, కానీ 40 లక్షల మీద ట్యాక్స్ కట్టండి అన్నాడు. అర్థమైందా? సో ఇన్ వన్స్ ట్రాన్సాక్షన్, ఒకే ట్రాన్సాక్షన్ లో 2 హెడ్స్ లో ఇద్దరు చేతుల్లో విడివిడిగా ట్యాక్స్ చేసేస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సార్ ఎలా ట్యాక్స్ చేస్తుంది సార్? ఇస్ ఇట్ డబుల్ టాక్సేషన్ అవ్వదా? ఒకటి చేతిలోనే 2 సార్లు ట్యాక్స్ చేస్తున్నారా? ఇద్దరు చేతుల్లో 2 వేరు ప్రొవిజన్స్ లో ట్యాక్స్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ని మోసం చేద్దామని ఇంటెన్షన్ తోనే కదమ్మా మార్కెట్ వాల్యూ ఒకటి గవర్నమెంట్ డిసైడ్ చేసిన స్టాంప్ డ్యూటీ వాల్యూ ఒకటి చూపిస్తున్నారు వీళ్ళు. అవునా కదా? మరి గవర్నమెంట్ ని మోసం చేద్దామని అనుకుంటే గవర్నమెంట్ వీళ్ళని మోసం చేయడంలో తప్పైనా ఉందా? అస్సలు తప్పలేదంట. అర్థమైందా? సో కాబట్టి ఆ వాల్యూని ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో సార్ ఈ 2 ప్రొవిజన్స్ లోకి రాకుండా ఉండాలంటే మనం ట్రాన్సాక్షన్ ఎంతకు చూపించాలి? కన్సిడరేషన్ ఎంతకు ట్రాన్స్ఫర్ అయినట్టు చూపించాలి? అట్లీస్ట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. అంతేనా? స్టాంప్ డ్యూటీ వాల్యూకి ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మనం చూపించాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే రైట్. సార్ ఒక విషయం చెప్పండి సార్, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటే అక్కడ వాల్యూ ఒకటి ఉంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు లేటెస్ట్ గా చూడమ్మా, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏం చేశారమ్మా, స్టాంప్ డ్యూటీ వాల్యూస్ బాగా పెంచేశారమ్మా. గవర్నమెంట్ డిసైడ్ చేసిన మార్కెట్ వాల్యూస్ అమాంతం పెంచేశారు. ఓకే. సో కొన్ని ఏరియాస్ లో ఏం జరిగిందంట, రియల్ గా ఉండే మార్కెట్ వాల్యూ కంటే ఈ గవర్నమెంట్ డిసైడ్ చేసిన స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉందంట. ఓకే. సో మరి అది ఇస్ ఇట్ గవర్నమెంట్ కరెక్ట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్ అని చెప్పేసి అంటే దాని వరకు కొంత డీవియేషన్ అనేది అలౌ చేస్తున్నారంటమ్మా. ఏంటంటే కనుక 15% వరకు డీవియేషన్ అనేది అలౌ చేస్తారంట. ఒక రోజున మనం చూస్తాం. ఓకే. 15 to 20% వరకు ఆ డీవియేషన్ ని అలౌ చేస్తున్నారంట. అంటే 100 రూపాయలు యాక్చువల్ గా ప్రాపర్టీ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత వరకు మీరు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉండొచ్చు? 115 వరకు ఉన్నా సరే దట్ మేక్స్ నో డిఫరెన్స్. అర్థమైందా? అప్పుడు స్టిల్ 100 రూపాయలే తీసుకుంటారు. మరీ 50 రూపాయలు ప్రాపర్టీ ఉండి ఇక్కడ 150 రూపాయలు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటే మాత్రం డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ అనేది 15% to 20% దాటిందంటే కనుక ఏం చేస్తారంట, అక్కడ ట్యాక్స్ చేసేస్తారంట. అర్థమైందా? సో ఆ డీవియేషన్ అనేది ఫస్ట్ లో 10% అన్నారు, తర్వాత 15 అన్నారు, తర్వాత 20% అనేది మార్చారు. అది ఎప్పుడు డేట్లు చూసుకుని మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి,
కన్వర్షన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ కనుక జరిగినట్లయితే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే స్టాంప్ డ్యూటీ వాల్యూ, అదే అదర్ దాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకుంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ. ఏ రోజున తీసుకోవాలి, ఏ రోజున తీసుకోవాలమ్మా? డేట్ ఆఫ్ అంటే క్యాపిటల్ రిసీట్ అనేది ఏం తీసుకోవాలి? డేట్ ఆఫ్ కన్వర్షన్. డేట్ ఆఫ్ కన్వర్షన్ రోజున్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. కానీ మీ చేతికి డబ్బులు వస్తున్నాయా కన్వర్షన్ జరిగిన ఇయర్ లో? మరి ట్యాక్స్ కట్టమంటే ఇబ్బంది పడతారా పడరా? మా బిజినెస్ లో ఎవడైనా స్టార్ట్ చేస్తాడా? జస్ట్ నా దగ్గర ఉన్న అసెట్ ని నేను క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ట్యాక్స్ చేసేస్తానని చెప్పేసానంటే ఎవడైనా కన్వర్ట్ చేస్తాడా చేయడా? ఎవడు చేయడు కదమ్మా. ఎందుకంటే అమ్మింది లేదు, వచ్చింది లేదు, అంతే కదమ్మా. నిజంగా మీకు డబ్బులు వచ్చినాయా? డబ్బులు వచ్చేది లేదు, చేసేది లేదు, కానీ ముందు కన్వర్ట్ చేసాము అనగానే ఫస్ట్ చేయమని అడుగుతారు గవర్నమెంట్ వాళ్ళు, ట్యాక్స్ అడుగుతారా లేదా? అలాగే నేను చెప్పి ఎవడన్నా కన్వర్ట్ చేయడం చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారా? మీకు అర్థమవుతుందా? మీరే ఆలోచించండి. మీరే ఓన్ ట్రాన్సాక్షన్ అనుకోండి. మీ క్యాపిటల్ అసెట్ నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తే కనుక మీ చేతిలో ఏం చేస్తానంటున్నాను? ట్యాక్స్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఏ హెడ్ లో ట్యాక్స్ చేస్తాను అన్నాను? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేస్తాను అన్నాను. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి కవర్ అయింది. మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఏంటి? క్యాపిటల్ అసెట్. మీకు వచ్చింది ఏంటి? ట్రాన్స్ఫర్. మీరు చేసింది ఏంటి? కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, ట్రాన్స్ఫర్. అలాంటప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఇయర్ లో ఉన్న క్యాపిటల్ వాల్యూ, రిసీట్ వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటామని చెప్పినా మీరు ట్యాక్స్ చేస్తున్నట్టే కదా. ట్యాక్స్ చేస్తానని చెప్పేసి అంటే మీరు కన్వర్ట్ చేస్తారా? సార్ నేను 2022-23 అంటే ఇప్పుడు రన్నింగ్ ప్రీవియస్ ఇయర్, ఇప్పుడు రన్నింగ్ ప్రీవియస్ ఇయర్ లో నేను కన్వర్ట్ చేశాను సార్. కానీ కన్వర్ట్ చేసిన ప్రాపర్టీని నేను అమ్మడానికి 2024-25 అమ్మానంట. మా అర్థం అవుతుందా? 2022-23 ప్రాపర్టీని నేను కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తే దాన్ని నేను ఎప్పుడు అమ్మానంట? 24-25. అమ్మచ్చు, అమ్మకపోవచ్చు. మా జాతక చూస్తే కనుక నిజంగా మనకి ఆ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం, కన్వర్ట్ చేసినంత మాత్రం నా ఎమ్ముడు పోవాలని ఉందా? అమ్ముడు పోవచ్చు, అమ్ముడు పోకపోవచ్చు. ఓకేనా? సో పోనీ అమ్ముడు పోయినాయి అని అనుకుందాం. ఇప్పుడు 2024-25లో అమ్మానంట. అర్థం అవుతుందా? కన్వర్ట్ చేసిన స్టాక్ ని నేను బిజినెస్ కింద అమ్మినప్పుడు 24-25, కానీ ఎప్పుడు ట్యాక్స్ కట్టేసి కూర్చుంటున్నాను నేను 22-23 నాడే ట్యాక్స్ కట్టేసుకొని కూర్చుంటే అక్కడ ట్రాన్సాక్షన్ జరగచ్చు, జరగకపోవచ్చు. యాక్చువల్ ట్రాన్సాక్షన్ బయటకు వెళ్ళినప్పుడే కదమ్మా మీకు డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. అలాంటప్పుడు ట్యాక్స్ చేయడం కరెక్టా? ముందే ట్యాక్స్ చేయడం కరెక్టా? పోనీ ట్యాక్స్ చేస్తానని చెప్పేసి అంటే మీరు కన్వర్ట్ చేస్తారా? అసలు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారా? ఈ ప్రొవిజన్ అనేది అప్లికబిలిటీలో ఉంచుతారా? ఈ పేరుకి ప్రొవిజన్ ఉంటది, కానీ రియల్ గా మీరు ట్రాన్సాక్షన్స్ కన్వర్ట్ చేస్తారా? చేయరు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలా ట్రాన్సాక్షన్స్ చేయరు అని చెప్పేసి అనే ఉద్దేశంలో ఎప్పుడు ట్యాక్స్ చేస్తానంటున్నాడమ్మా? ఎప్పుడు ట్యాక్స్ చేస్తానంటున్నాడు? మీరు యాక్చువల్ గా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ మాత్రం ఎక్కడి వరకు చేస్తాడు? కన్వర్ట్ చేసిన ఇయర్ లో ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకొని అక్కడి వరకే క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చేస్తాడు. అలా క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ని ట్యాక్స్ ఎప్పుడు పే చేయమంటాడంటమ్మా? ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే అమ్ముతామో అమ్మిన ఇయర్ లో, అంటే నిజంగా మనకు రిసీట్ వస్తుంది, అమ్మిన ఇయర్ లో ట్యాక్స్ పే చేయమంటాడు. అర్థమైందా? ప్రొవిజన్ క్లియర్ గా అర్థమైందమ్మా? ఎందుకు అలా పెట్టాడు అనేది అర్థమైందా? నిజంగా ట్రాన్సాక్షన్ మనమే చేస్తున్నాం అని అనుకోండి. సో నిజంగా క్యాపిటల్ అసెట్ నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసిన ఇయర్ లో నీకు ట్యాక్స్ చేస్తానని చెప్పేసి అంటే ఈ చేతికన్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయా? ఆల్రెడీ స్పెండ్ చేసిన అసెట్ ని జస్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లో మార్చున్నాం. మళ్ళీ దీనికోసం నేను అప్పు చేయాల్సి వస్తుంది, లేకపోతే నా దగ్గర ఉన్న వేరే డబ్బులు యూజ్ చేయాల్సి వస్తుందమ్మా. దాని మీద నేను ఇంట్రెస్ట్ లాస్ అవుతానా, లాస్ అవునా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు అది స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్ముడు అవ్వచ్చు, అమ్ముడు అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే నిజంగా స్టాక్ ఇన్ ట్రేడ్ బయట వాడికి ఎవరికైనా అమ్మేస్తావు కదా, అమ్మిన ఇయర్ లో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టు. కానీ ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ లో క్యాపిటల్ రిసీట్ ఎంత తీసుకోవాలి? డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ చేస్తాం చూసారా, ఆ రోజున్న ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అర్థమైందా? అందుకోసమనే సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఏం చెప్తామంటే కన్వర్ట్ చేసిన ఇయర్ లో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ని ఎక్కడ ట్యాక్స్ కట్టండి? స్టాక్ ఇన్ ట్రేడ్ లో ట్యాక్స్ కట్టండి. ఆ కన్వర్ట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ ని ట్రాన్స్ఫర్ చేసిన ఇయర్ లో ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి అంటాడు. ఎక్కడి వరకు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి?
కన్వర్షన్ జరిగింది అంతవరకు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థం అవుతుందా? ఎస్ ఆర్ నో? క్యాపిటల్ రిసిట్ అని ఏ వాల్యూ తీసుకుంటున్నాం? ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్. ఓకే, కానీ దాని మీద క్యాపిటల్ రిసిట్ వస్తుంది. క్యాపిటల్ రిసిట్ నుంచి కాస్ట్ ని మైనస్ చేసేసి ట్యాక్స్ అనేది ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం? కన్వర్ట్ చేసిన ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం, అంతేనా? సో మరి దాన్ని ట్యాక్స్ ఎప్పుడు చేస్తామమ్మా? అలా క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ని పే చేయడం ఎప్పుడు పే చేయాలి? స్టాక్ అండ్ ట్రేడ్ ని బయటకు అమ్ముతాం కదా ఆ ఇయర్ లో. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఏముంటుంది? ఏ సేల్? స్టాక్ అండ్ ట్రేడ్ ని ఎప్పుడైతే సేల్ చేస్తామో ఆ ఇయర్ లో అని చెప్పేసి నా ప్రొవిజన్ ఉండాలి, అంతేనా? జనరల్ గా ఆలోచిస్తే అదే కదమ్మా ఉండాలి. ఏమున్నదో చూడండి. ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ స్టాక్ అండ్ ట్రేడ్ ఈస్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. అర్థమైందా? సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అంటే బయటకు అమ్మడం, ట్రాన్స్ఫర్డ్ అంటే సేల్. ఓకే, స్టాక్ ఇన్ ట్రేడ్ ని సేల్ చేయడం, స్టాక్ ఇన్ ట్రేడ్ ని ట్రాన్స్ఫర్ చేయడం. అర్థమైందా? నెక్స్ట్ కన్సిడరేషన్ అంటే ఏం తీసుకుంటున్నామమ్మా? ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్. ఫేర్ మార్కెట్ వాల్యూ ప్లేస్ ఏం రాస్తాం? ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? స్టాంప్ డ్యూటీ వాల్యూ రాసుకోండి అక్కడ. ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ. రెండు కట్టాలి, ఎందుకంటే రెండిట్లో ప్రాఫిట్ వస్తుంది కదా మీకు. ఇందాక ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం, మన 90 lakhs ప్రాఫిట్ వచ్చింది, అందులో 40 lakhs ఎక్కడ? క్యాపిటల్ గెయిన్స్ లో, 50 lakhs ఎక్కడ? పీజీపీపీ లో. రెండు చోట్ల ప్రాఫిట్ వచ్చినప్పుడు రెండు చోట్ల ట్యాక్స్ కట్టాలి, అంతేనా? కానీ క్యాపిటల్ గెయిన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసాం. క్యాపిటల్ గెయిన్ ఏం చేసామమ్మా? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసాం, గుర్తుంటదా? నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ by way of compulsory acquisition under any law in the nature of. Okay, so ఇప్పుడు ఏంటమ్మా? కంపల్సరీ ఎక్విజిషన్ అంట. వాట్ ఈస్ meant by compulsory acquisition? కంపల్సరీ ఎక్విజిషన్ ఎవరు చేయగలరు? గవర్నమెంట్ జనరల్ గా చేస్తుంది. గవర్నమెంట్ వచ్చి మీ దగ్గర నుంచి ల్యాండ్ లాగేసుకుని మేము మీరు ఏం చేస్తారంటుందమ్మా? మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పేసి అని అంటుందంట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఎప్పుడు చేద్దాం అని చెప్పేసానంటే, ట్యాక్స్ ఎప్పుడు చేస్తాం? మీ దగ్గరకు వచ్చి 2020-21 ఇయర్ లో మీ దగ్గర ప్రాపర్టీ లాగేసుకున్నానంట. లాగేసుకుని ఆ 2022-23లో కాంపన్సేషన్ పే చేశానంట. ఓకేనమ్మా? సో లాక్కున్న ఇయర్ లో మీరు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి అంటే కంపల్సరీ ఎక్విజిషన్ కవర్డ్ అండర్ ట్రాన్స్ఫరే కదా. ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తానన్నాను అనుకోమ్మా, నువ్వు చేతికి డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర ప్రాపర్టీ లాక్కోవడం ఒక తప్పు. ఓకే, సో చేతికి డబ్బులు ఇవ్వకపోవడం రెండో తప్పు కూడా చేసి ఆగకుండా మళ్ళీ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు అని చెప్పేసి నీ డబ్బులు ఆడడం మూడో తప్పు అవుతుందా అదా? సో గవర్నమెంట్ రెండు తప్పుల వరకు చేయొచ్చంటే, మూడో తప్పు చేస్తే జనాలు క్షమించారంటే. ఎందుకు? ఆడదేంచి లాగేసుకున్నాడు, పొరపాటి ఫోన్లే లాగేసుకున్నాడు అనుకుందాం. ఓకే, కాంపన్సేషన్ పే చేయలేదు, పోనీ పే చేయలేదు అనుకుందాం. మూడోది తిరిగి డబ్బులు అడుగుతున్నాడట. ప్రాపర్టీ లాక్కోవడం ఒక తప్పు అయితే మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని అడిగాడంట. జనాలు ఎర్రెక్కిపోతారమ్మా, పిచ్చెక్కిపోతారు. ఓకే, సో అలాంటప్పుడు ట్యాక్స్ అడిగితే గవర్నమెంట్ ని మార్చేస్తారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? మరి అలాంటప్పుడు ప్రొవిజన్ ఏం పెట్టాలి చెప్పండి? ఏ ఇయర్ లో కాంపన్సేషన్ వస్తుందో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మెలుకు ఉందమ్మా. ఏంటంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ఒకేసారి పే చేస్తుందా? లేదు. సో ఇక్కడే జనాలను ఏడిపించడానికి ఒక చిన్న ప్రొవిజన్ యాడ్ చేశాడంట. అది మాత్రం పిచ్చెక్కిపోయి ఎర్రెక్కిపోయి ప్రొవిజన్ అనమాట. ఏంటంటే ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు మొత్తం ట్యాక్స్ అంతా పే చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకుంటే, సార్ ప్రాపర్టీ లాగేసుకుంది ఒక 10 కోట్ల ప్రాపర్టీ లాగేసుకున్నాను, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ 2 కోట్లు వచ్చింది ఎగ్జాంపుల్ కి. ఓకే, 10 కోట్ల వాల్యూ ఇప్పుడు మీకు మార్కెట్ వాల్యూ కదమ్మా డిసైడ్ చేసేసి చేస్తారు. ఆ ప్రాపర్టీ 10 కోట్ల వాల్యూ అంట, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ మీకు 22 crores వచ్చిందంట. ఓకే, కాంపన్సేషన్ గవర్నమెంట్ వచ్చి 1 కోటి రూపాయలు చేతిలో పెట్టిందంట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి 1 కోటి రూపాయలు చేతిలో పెట్టిందంట. ఏం చేయాల్సి వస్తుందమ్మా? ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్
మీకు ట్యాక్స్ చేస్తానని చెప్పేసి అన్నాడంట. అంటే ₹1,00,00,000 మీ చేతికి ఇస్తే గవర్నమెంట్ మీరు మాత్రం ఎంత ట్యాక్స్ పే చేయాలి? ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిందిగా? వచ్చిందా రాలేదా? యెస్, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టడానికే. ఒరేయ్ బాబు ట్యాక్స్ ఏమో 2,00,00,000 నా కాంపెన్సేషన్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చింది ₹1,00,00,000 ఇంకో ₹1,00,00,000 నేనేం చేయాలి? అప్పు తెచ్చి పే చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? యెస్, అప్పు తెచ్చి పే చేయాలంటే అవును పే చేయాలి అని చెప్పేసి చెప్పిందంట. అంటే జనాలకి ఇక్కడ కొంచెం ఎర్రకిపోయే ప్రొవిజన్ ఒకటి పెట్టిందమ్మ. కానీ ఒకటేంటంటే ఏం జాగ్రత్త పడతారు? అట్‌లీస్ట్ ఆ క్యాపిటల్ కట్టేదానికన్నా కవర్ అయ్యేలా కాంపెన్సేషన్ పే చేస్తారమ్మ. ఓకేనా? యెస్ ఆర్ నో? రైట్. చూడండి. Sir, transfer of a capital asset by way of compulsory acquisition under any law in the nature of first initial compensation or subsequent enhanced compensation అంటాడమ్మా. ఇనీషియల్ కాంపెన్సేషన్ అంటే ఏంటి? ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అంటే ఏంటి? ఇనీషియల్ కాంపెన్సేషన్ అంటే వాళ్ళు డిసైడ్ చేసిన వాల్యూ. వాళ్ళు డిసైడ్ చేసింది ఎప్పుడు మనకు నచ్చుతుందా? నచ్చదు. ఏం చేస్తాం? కోర్టుకి వెళ్తాం. సార్ జడ్జి గారు నా ల్యాండ్ ని వీళ్ళు బలవంతంగా లాగేసుకున్నారు సార్. ఓకే. సో నా కాంపెన్సేషన్ మార్కెట్ లో ఉన్న వాల్యూ కంటే తక్కువగా డిసైడ్ చేశారు సార్. సో కాబట్టి దయచేసి నాకు కాంపెన్సేషన్ పెంచండి. వాళ్ళు డిసైడ్ చేసిందేమో ఇనీషియల్ కాంపెన్సేషన్ అయితే కోర్టులో జడ్జి గారు పెంచే కాంపెన్సేషన్ ఏమంటారమ్మా? ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఓకే. కాంపెన్సేషన్ ని ఇంకా పెంచారనుకోమ్మా. ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా పే చేయాలి కదా! ఆ పే చేసే అమౌంట్ ని ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అని చెప్పేసి చెప్తారంట. అర్థమైందా? రైట్. Previous year in which the compensation or part thereof is received. Part thereof received అన్నారు చూసారమ్మా? అదే ఇక్కడ తలకాయపోటు ప్రొవిజన్. ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తామంట? ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఎప్పుడంట? కాంపెన్సేషన్ రిసీవ్ చేసినప్పుడు కానీ కాంపెన్సేషన్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నా సరే ట్యాక్స్ చేస్తాం. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిసీవ్ చేసుకున్నామంటే పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టేగా. పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిసీవ్ చేసుకున్నా మీరు ఏం చేయాలి? కంప్లీట్ అమౌంట్ అంతా ట్యాక్స్ కట్టాలిగా. ఇప్పుడు 2,00,00,000 మీ క్యాపిటల్ గెయిన్ అయితే ₹1,00,00,000 సరదాగా పే చేసాడనుకోమ్మా, ఆడు పే చేసిన ₹1,00,00,000 కూడా వద్దని చెప్పేసి రిజెక్ట్ చేయాలి. ఓకేనా? ఎందుకు? ₹1,00,00,000 ఇస్తే నేను 2,00,00,000 కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అవునా కదా? సో కాబట్టి అక్కడ కాంపెన్సేషన్ రిజెక్ట్ చేయాలమ్మ. రిజెక్ట్ చేయకపోతే ఏం చేయాలి? నిజంగా తీసుకున్న ₹1,00,00,000 వస్తున్నాయి కదా అని ఇంకో ₹1,00,00,000 యాడ్ చేసి నేను క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొవిజన్ ఎలా ఉంది? పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్న ఫుల్ కాంపెన్సేషన్ ఫుల్ టాక్స్ అనేది కట్టాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇక్కడ మనకి కన్సిడరేషన్ ఏంటమ్మా? ఇనీషియల్ కాంపెన్సేషన్ ఎంతైతే వచ్చిందో అది. ఓకే. రైట్. సార్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అంటే కోర్ట్ ఆర్డర్ ద్వారా మనకి జనరల్ గా ఎప్పుడు వస్తుంది ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్? వాళ్ళకి ఇనిషియల్ గా కాంపెన్సేషన్ ఫిక్స్ చేస్తారు. అది మనకు నచ్చదు. మనం కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఓకే. సో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు జడ్జిమెంట్ ఎలా ఇవ్వచ్చు? ఇంటర్మ్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మనకి బాగా నష్టం జరిగిందని చెప్పేసి అనిపించింది అనుకోమ్మా, ఇంటర్మ్ ఆర్డర్ అని ఇస్తారు. అంటే ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే ముందే గవర్నమెంట్ ని ఒరేయ్ బాబు అలా అంత తక్కువ ఇవ్వకూడదు నువ్వు. ముందు అర్జెంట్ గా కొంత అమౌంట్ ఏదో పే చెయ్యి ఆడికి. లాస్ అయిపోతుంది ఎక్కువ ఉంది అని చెప్పేసి ముందు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి అంటే ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చి మీకు ఏం చేస్తారు? కొంత పే చేయమంటారమ్మా. ఓకే. సార్ అలా పే చేయమన్నప్పుడు అలా రిసీవ్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టాలా? లేకపోతే కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలా? కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే పే చేస్తారు గవర్నమెంట్? కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే పే చేస్తారా? ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కోర్టు జడ్జిమెంట్ లెక్క చేస్తుందా? లెక్క చేస్తుందా? చేయట్లేదు కదమ్మా. అలాంటప్పుడు ఏం చేస్తుంది? సో చాన్నాళ్ళు పడుతుంది పే చేయడానికి. ఓకే. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఇయర్ లో పే చేయకుండా ఒక 3-4 ఏళ్ల తర్వాత పే చేశారంట. అప్పుడు ఏం చేయాలి? ఇంటర్మ్ గా ఆర్డర్ వచ్చినప్పుడు పే చేయాలా? లేకపోతే డబ్బులు వచ్చినప్పుడు పే చేయాలా ఇంటర్మ్ గాని? లేకపోతే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఇయర్ లో పే చేయాలా? లేకపోతే చేతికి డబ్బులు వచ్చిన ఇయర్ లో పే చేయాలా? సార్ కోర్టు జడ్జిమెంట్ నాకు ఫేవరబుల్ గా వచ్చింది అంటే నాకేమైనా డబ్బులు వచ్చేస్తాయా? అంటే జడ్జిమెంట్ వచ్చిన ఇయర్ లోనే ట్యాక్స్ కట్టేమన్నాం అనుకోమ్మా, ఏం చేస్తాము? కట్టగలమా? కోర్టు జడ్జిమెంట్ చేతికి కాపీ వచ్చింది అంతే. ఈ చేతి నుంచి డిమాండ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి. ట్యాక్స్ కట్టమంటే కట్టగలమా? మన చేతికైనా డబ్బులు వచ్చాయా? ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ మీద. సార్ ఆల్రెడీ ₹1,00,00,000 ఫిక్స్ చేశారు. కోర్టు జడ్జిమెంట్ వల్ల ₹1,50,00,000 వల్ల 1,50,00,000 అయింది. అంటే పైన 50,00,000 కదా ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఆ 50,00,000 మీద ఆర్డర్ వచ్చింది అంతే నా చేతికి. ఈడేమో 50,00,000 మీద ట్యాక్స్ కట్టమని గవర్నమెంట్ నాకు పంపించాడు నోటీస్. కడతారా?
కడతారా? సో అలాంటప్పుడు ఎప్పుడు ట్యాక్స్ చేస్తారమ్మా? ఏ ఇయర్ లో ట్యాక్స్ చేయమంటారు? ఏ ఇయర్ లో కాంపన్సేషన్ రిసీవ్ అవుతుందో ఎన్హాన్సర్ కాంపన్సేషన్ ఆ ఇయర్ లో ట్యాక్స్ పే చేయమనడం కరెక్ట్. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? సో ఒకసారి చూడండి అక్కడ ప్రొవిజన్ ఏం చెప్పాడు? ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ కాంపన్సేషన్ ఇస్ రిసీవ్డ్ ఆర్ ఫైనల్ ఆర్డర్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ ఎనీ అథారిటీ ఇస్ మేడ్ విచ్ ఎవర్ ఇస్ లాటర్. చాలా జాగ్రత్తగా స్టార్ మార్క్ వేసుకుని గుర్తుపెట్టుకోండి ప్రొవిజన్ ఏంటంటే కనుక మీకు కోర్ట్ ఆర్డర్ వచ్చిన ఇయర్ కానీ తర్వాత కాంపన్సేషన్ రిసీవ్ చేసుకున్న ఇయర్ కానీ రెండిట్లో ఏది తర్వాత అయితే ఆ తర్వాత అంట. సార్ ముందుగానే కోర్టు పే చేయమని చెప్పింది డబ్బుల్ని, ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు పే చేయమన్నదా? డబ్బులు పే చేయమన్నది 2022-23లో ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చి మీకు పే చేయమని చెప్పేసానంటే గవర్నమెంట్ వాడు పే చేశాడు. కానీ జడ్జిమెంట్ మాత్రం 2024-25లో వచ్చిందంట. అప్పుడు ఎప్పుడు పే చేయ అప్పుడు ఎప్పుడు మీ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఇయర్ లో. సార్ 2022-23లో కోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్, కానీ కాంపన్సేషన్ 2024-25లో వచ్చింది సార్. అప్పుడు కాంపన్సేషన్ వచ్చిన ఇయర్ లో. అర్థమవుతుందా? కోర్టు జడ్జిమెంట్ కానీ కాంపన్సేషన్ కానీ రెండిట్లో ఎప్పుడైతే ఏది వస్తుందో ఏది లేట్ గా వస్తుందో ఆ లేట్ గా వచ్చిన పీరియడ్ లో పే చేయమని చెప్పేసి చెప్తున్నాడు. సార్ డబ్బులు ముందు వచ్చాయి, కోర్టు జడ్జిమెంట్ తర్వాత వచ్చింది, అప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఇయర్ లో. కోర్టు జడ్జిమెంట్ ముందే వచ్చింది, డబ్బులు తర్వాత వచ్చాయి, అప్పుడు డబ్బులు వచ్చిన ఇయర్ లో. విచ్ ఎవర్ ఇస్ లాటర్ అంటే తర్వాత ఏదైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? ఎందుకు సార్ అలా చెప్పారు అంటే ఇంటర్మ్ గా కొంత పే చేయమని చెప్పారు, కానీ ఫైనల్ ఆర్డర్ లో మారిపోవచ్చా? ఫైనల్ ఆర్డర్ లో మనమే తిరిగి పే చేయాల్సిన అవసరం రావచ్చు. అర్థమవుతుందా? మీకు గవర్నమెంట్ పే చేయమన్నది కరెక్ట్, గవర్నమెంట్ పే చేయమన్నది కోర్టు. తర్వాత ఫైనల్ ఆర్డర్ లో రివర్స్ అయిపోయి వాదోపవాదనలు అటు ఇటు జరిగిపోయి గవర్నమెంట్ ఏమైంది? గవర్నమెంట్ స్ట్రాంగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయి ఇచ్చిన కాంపన్సేషన్ తిరిగి పే చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోమ్మా, ఈడేం పే చేయాలి? కాంపన్సేషన్ తిరిగి పే చేసేయాలి. అర్థమైందా? సో అందుకోసం చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కానీ లేకపోతే మీకు అమౌంట్ రిసీవ్ అయినప్పుడు కానీ రెండిట్లో ఏ తర్వాత జరిగితే ఆ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ ని మీరు టాక్సిబుల్ చేయండి, ఆ ఇయర్ లో టాక్సిబుల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కన్సిడరేషన్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం సార్? ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ. ₹1,00,00,000 ఏమో ఇనిషియల్ కాంపన్సేషన్, 1,50,00,000 అంటే పైన 50,00,000 ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ క్యాపిటల్ రిసీట్ కింద తీసుకుని ట్యాక్స్ చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ వేసుకోండి 5A. ఓకే, సో న్యూ ఏజ్ ప్రొవిజన్ అంటారు దీన్ని. కొత్తగా రీసెంట్ గా వచ్చిన కొత్త ట్రాన్సాక్షన్ ఇది. సో దాని మీద ఇది transfer of capital asset being a land or building or both by an individual or HUF by way of a specified agreement, joint development agreement for a development of a project. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ల్యాండ్ ఉంది నా దగ్గర. ఓకే, సో ల్యాండ్ ఉంది కానీ నా చేతుల్లో డబ్బులు లేవు. ల్యాండ్ ఉండి డబ్బులు ఉన్నాయనుకో మనం ఏం చేస్తాం? కన్స్ట్రక్షన్ చేసి ఆ ఫ్లాట్ల కింద నమ్ముకుంటే బోల్డంత డబ్బులు కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఒకటి నా దగ్గర డబ్బులు ఉన్నవాడు ఒకటి వచ్చాడు నా దగ్గరికి, బిల్డర్. వాడు ఏం చేశాడంటే, నీ దగ్గర ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ నాకు ఇవ్వు, నేను దాని మీద కన్స్ట్రక్షన్ చేస్తాను, అపార్ట్మెంట్లు కడతాను. ఓకే, నీకు కొన్ని అపార్ట్మెంట్లు ఇస్తాను, నేను కొన్ని అపార్ట్మెంట్లు తీసుకుంటాను. దిస్ ఈస్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసానంటే, నా ల్యాండ్ మీద వాడికి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసే రైట్ నేను ఇస్తున్నాను వాడికి, అవునా? ఎస్ ఆర్ నో? సో ఆ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కనుక చూసినట్లయితే అది ఎలాంటి ప్రొవిజన్ ఉంటుంది అంటేనమ్మా, మీ ల్యాండ్ మీద సర్వ హక్కులు మీరు వదిలేసుకోవాలి అక్కడ. ఓకే, సో అంటే వాడు కన్స్ట్రక్షన్ చేసి ఆడ కన్స్ట్రక్షన్ మీద సర్వ హక్కులు ఆడు వదిలేసుకుంటాడు. వదిలేసుకుని ల్యాండ్, ఇప్పుడు ఫ్లాట్ అమ్ముతున్నాం అనుకోమ్మా, 10 ఫ్లాట్లు ఉన్న 500 గజాలు ల్యాండ్ ఉంది, 10 ఫ్లాట్లు కట్టామనుకోమ్మా. ఇప్పుడు ఫ్లాట్ ఓనర్ కి ఏం రిజిస్ట్రేషన్ చేయాలమ్మా? ల్యాండ్, ఫ్లాట్ రెండు రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, 500 గజాలు 10 ఫ్లాట్లు అంటే ఒక్కొక్కడికి ఎన్ని గజాలు ఇవ్వాలమ్మా? 50 గజాలు ఇవ్వాలి. ఒక్కొక్కడికి ఎన్ని గజాలు ఇవ్వాలి? 50 గజాలు ఇవ్వాలి. సో ఇప్పుడు టోటల్ గా మేము బిల్డరు, ఓనరు, ల్యాండ్ ఓనరు, బిల్డరు ఏం చేశారంటే ఇద్దరు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి 40% ఏమో ఓనర్ కి, 60% ఏమో బిల్డర్ కి ఇచ్చారంట. అంటే 10 ఫ్లాట్లు కట్టాడు అనుకోమ్మా, 4 ఫ్లాట్లు ఎవరికి ఇస్తాడంట? ఓనర్ కి ఇస్తాడంట. ఒక 6 ఫ్లాట్లు ఎవరు తీసుకుంటాడంట? బిల్డర్ తీసుకుంటాడంట. అర్థమైందా? అమ్ముకుంటాడు బయటికి.
వాడు వాడు 6 ఫ్లాట్లు వాడు అమ్ముకోవాలి, వీడు 4 ఫ్లాట్ని వీడు అమ్ముకుంటాడో లేదా ఈడే ఉంచుకుంటాడో వీడి ఇష్టం. ఓకే, ఆ 6 ఫ్లాట్లని అమ్మేటప్పుడు వాడు ఏం రాసి ఇవ్వాలి? 50 గజాల ల్యాండ్ ఇవ్వాలా? 50 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అంటే 500 స్క్వేర్ యార్డ్స్ లో 50 స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ ఉన్నాయని స్పెసిఫిక్ గా చెప్పరమ్మా. ఈ ముక్క ఆ ముక్క అని చెప్పేసి చెప్పరు. కంబైన్డ్ ప్రాపర్టీలో 500 గజాల్లో ఒక 50 గజాలు ఇది అని అంటాడు. అది ఎక్కడైనా ఉండొచ్చు. అర్థమైందా? ఆ 50 గజాలు ల్యాండ్ ఇవ్వాలి, తర్వాత ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ల్యాండ్ ఓనర్ ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు అనుకోమ్మా, వాడి ల్యాండ్ వాడు రాసి ఇవ్వాలి, ఆ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసిన వాల్యూని కూడా ఇవ్వాలి. అర్థమైందా? సో అలాంటప్పుడు వాడేమో ఫ్లాట్స్ వదులుకుంటున్నాడు, వీడేమో వదులుకుంటున్నాడమ్మా ల్యాండ్స్ మీద రైట్స్ వదులుకుంటాడు. అర్థమైందా? సో అలాంటప్పుడు ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయ్యాము అంటే కనుక వీడేం వదులుకుంటున్నాడు? ప్రాపర్టీ మీద రైట్స్ వదులుకుంటున్నాడు. ఏ వదులుకుంటున్నాడమ్మా? ల్యాండ్ మీద రైట్స్ వదులుకుంటున్నాడు. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఇస్తామంటేనే ల్యాండ్ మీద రైట్స్ అనేవి వదిలేసుకోవాలి. అర్థమైందా? ల్యాండ్ మీద రైట్స్ వదిలేసుకోవడం అంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసినా ఏం చేసినా సరే నువ్వు దానికి బైండ్ అయి ఉన్నట్టు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అంటే ల్యాండ్ మీద రైట్స్ ఇచ్చేస్తున్నావా ఇవ్వట్లేదా? ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎ రైట్ ఆఫ్ ఎ ప్రాపర్టీ అంటే ఇస్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్. అర్థమైందా? సో ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంటే ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ఏ ఇయర్ లో ట్యాక్స్ కట్టాలి, అండ్ ఇంకోటి ఏంటి కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి అని చెప్పేసానంటే కనుక నార్మల్ గా చెప్పండి. ఇప్పుడు నేను ల్యాండ్ మీద రైట్స్ వదులుకుంటున్నాను అనుకోమ్మా, అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఇయర్ లో నేను మీకు ల్యాండ్ ఇస్తున్నాను అనుకోమ్మా, ఇయర్ లో నాకు ఏమన్నా చేతికి డబ్బులు వస్తున్నాయా? చేతికి డబ్బులు వస్తున్నాయా? ల్యాండ్ ఇస్తున్నాను అంతే, తర్వాత కన్స్ట్రక్షన్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ ఫ్లాట్స్ నా చేతికి రావాలి. ఆ ఫ్లాట్స్ అమ్ముకుంటే నా చేతికి డబ్బులు వస్తాయి, అమ్ముకోకుండా ఉంచుకుంటే నా దగ్గరే ఉండిపోతాయి. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏ ఇయర్ లో ట్యాక్స్ చేయమంటారు చెప్పండి జనరల్ గా? ఫ్లాట్స్ వచ్చినప్పుడా, ఫ్లాట్స్ అమ్మినప్పుడా? ఫ్లాట్స్ నా చేతికి వచ్చినప్పుడా, లేకపోతే ఫ్లాట్స్ నేను అమ్మినప్పుడా? అమ్మినప్పుడు అన్నారు అనుకోమ్మా, ఓనర్స్ ఫ్లాట్లు అమ్ముతారా? ఎప్పటికీ అమ్మరు. అర్థమైందా? ఫ్లాట్లు ఎప్పటికీ అమ్మరు. కానీ అలాంటప్పుడు ట్యాక్స్ చేయడం అంటే ల్యాండ్ మీద ట్యాక్స్ అనేది పడుతుందా? ల్యాండ్ ట్రాన్స్ఫర్ మీద ట్యాక్స్ అనేది పడుతుందా పడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తారా చేయరా? ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తారా అంటే ఆడి చేతికి ఏమీ రాలేదు పాపం. ఫ్లాట్స్ అనేవి ఏమి కన్సిడరేషన్ ఏమి చేతికి రాలేదు. చేతికి రాకుండా ట్యాక్స్ చేస్తానంటే ప్రొసీజర్ కరెక్ట్ గా ఉంటుందమ్మా? ఉండదు. పోనీ వచ్చిన ఫ్లాట్లు వచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేద్దామంటే ఫ్లాట్లు వచ్చాయి కానీ డబ్బులు వచ్చాయా అని అడుగుతాడు. ఓనర్ ఏమడుగుతాడు? సార్ నా చేతికి ఫ్లాట్లు వచ్చేసారు కరెక్టే, కానీ డబ్బులు వచ్చాయా అని చెప్పేసి అని అడిగాడు. పోనీ ఫ్లాట్లు అమ్మితే డబ్బులు వస్తేనే ట్యాక్స్ చేయమందాం అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో అలాంటప్పుడు వీడు అమ్ముతాడా? నీకు ల్యాండ్ అమ్మితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్లాట్లు వస్తాయి అనుకుంటే ఫ్లాట్లు అమ్మితేనే ట్యాక్స్ చేస్తానంటే వీడు ఎప్పుడు అమ్ముతాడు. ఓకే, అలాంటప్పుడు ఏం మిస్ అవుతుందమ్మా? ట్రాన్సాక్షన్ లో ఈ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసినా సరే అక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది మిస్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఎప్పుడు ట్యాక్స్ చేయాలి అని అంటే ఏం చెప్తున్నాడో ఒకసారి ప్రొవిజన్ అనేది చూడండి. ఓకేనా? క్లారిటీగా చూడండి, స్టార్ మార్క్ వేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది కూడా చెప్తాను రీజన్. Previous year in which certificate of completion of for the whole or part of the project is issued by competent authority. అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి కాంపిటెంట్ అథారిటీ నీకు అంటే ఎన్ఓసి అంటారమ్మా. ఓకే, సో అంటే ప్లాన్ తీసుకుంటాం, ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి ఇస్తారు. ఓకే, సో అంటే కంప్లీట్ అయిపోయింది, ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద వచ్చేసింది, అంటే బిల్డింగ్ కింద కంప్లీట్ అయిపోయింది అని ఎప్పుడైతే మీకు ఇస్తారో, ఆ సర్టిఫికేట్ ఇస్తారో, ఆ ఇచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తున్నట్టు. అంటే మనకు ఫ్లాట్లు మనకి హ్యాండ్ ఓవర్ వచ్చిన ఇయర్ లో ట్యాక్స్ అయిపోతుంది. ఓకే, మన ఫ్లాట్లు అమ్మిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తున్నారా? ఫ్లాట్లు అమ్మిన ఇయర్ లో అంటే ఈడు ఎప్పటికైనా అమ్ముతాడా? అమ్మడు కదమ్మా. సో అమ్మడు కాబట్టి ఈడు ఏం చేశాడమ్మా, ఫ్లాట్లు నీ చేతికి వచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తానంటున్నాడు కన్సిడరేషన్. ఓకే, సో అది ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఎప్పుడైతే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుందో అప్పుడు కంప్లీట్ గా ఫ్లాట్లు అనేవి మీ చేతికి హ్యాండ్ ఓవర్ అయినట్టేగా. ఆ ప్రాపర్టీ కంప్లీట్ అయిందంటే మీ 4 ఫ్లాట్లు ఏవో డిసైడ్ చేసుకుంటారు కదా, ఆ ఫ్లాట్లు పూర్తిగా కంప్లీట్ అయినట్టే కదా, కంప్లీట్ అయిన మీ చేతికి వచ్చినట్టే కదా. అవునా కదా? సో వచ్చిన ఇయర్ లో ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ వచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం అంటున్నారు. అంటే మీకు ఫ్లాట్లు మీ చేతికి వచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే బిల్డర్ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కదమ్మా కన్సిడరేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది.
బిల్డర్ జాబ్ కంప్లీట్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది? ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత. కాంపిటెంట్ అథారిటీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే కనుక ఈ 4 రెస్పెక్ట్స్ ఆఫ్ బిల్డింగ్ కంప్లీట్ అయితేనే ఇస్తారమ్మా, లేకపోతే ఎవరు. ఓకేనా? ఈ 4 రెస్పెక్ట్స్ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ప్రకారం బిల్డింగ్ కంప్లీట్ అయింది అనగానే వీళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తే ఏం కంప్లీట్ అయిపోయినట్టేనమ్మా? బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అర్థమైందా? ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఫ్లాట్స్ ఓనర్కి వచ్చేసినట్టే కదా? ఎస్ ఆర్ నో? ఆ ఫ్లాట్స్ ఓనర్కి వచ్చేసాయంటే కన్సిడరేషన్ వచ్చేసినట్టే కదా? అక్కడ కన్సిడరేషన్ ఏంటి? ల్యాండ్ ఎందుకు ఇచ్చాడు? 4 ఫ్లాట్లు ఇస్తానన్నావు కాబట్టి కదా ల్యాండ్ ఇచ్చావు, అవునా కదా? ల్యాండ్ నువ్వు ఇచ్చావంటే 4 ఫ్లాట్లు నీ చేతికి ఇస్తున్నాడు కాబట్టి ల్యాండ్ ఇచ్చావు, లేకపోతే ఇస్తావా? ఇవ్వవు కదా. ఆ కన్సిడరేషన్ ఎప్పుడు రిసీవ్ అయింది? ఆ కంప్లీట్ అయిన సర్టిఫికేషన్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన ఇయర్ లో నీకు ఏమొచ్చినట్టు? ఫ్లాట్స్ వచ్చినట్టు. ఆ ఇయర్ లో నీకు ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో సార్ ఇక్కడ ఏ వాల్యూ ట్యాక్సిబుల్ చేస్తారు సార్? క్యాపిటల్ రిసీట్ అంటే ఏ వాల్యూ తీసుకుంటారమ్మా? అమ్మా ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ కదా మనం మాట్లాడుకుంటున్నాము, అంతేనా కదా? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో మనకు వస్తున్న ఫ్లాట్స్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏ రోజుది చూడండి. ది స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ హిస్ షేర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఇఫ్ ఎనీ. అంటే మీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు లేదా ప్రాపర్టీ అదే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన ఇయర్ లో మీ చేతికి ఏదైతే సర్టిఫికేట్ ఇష్యూ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది కదమ్మా, ఆ ఇయర్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏ రోజైతే మీకు ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుందో ఆ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోమంటున్నాడు. ఆ వాల్యూ ప్లస్ మీకు అది కాకుండా క్యాష్ లైన్ ఇస్తున్నాడు అనుకోమ్మా, సార్ మీకు 4 ఫ్లాట్లు ఒక 50 లక్షలు క్యాష్ ఇస్తాను అన్నాడు. సో ఆ 4 ఫ్లాట్లు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన ఇయర్ లోని ప్లస్ కన్సిడరేషన్ ఏమవుతుంది? మీకు క్యాష్ లో వచ్చింది కదమ్మా, ఆ క్యాష్ లో వచ్చిన డబ్బు మొత్తం కలిపి మీకు కన్సిడరేషన్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఎప్పుడు ట్యాక్స్ చేస్తాం? కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడైతే వస్తుందో, బిల్డింగ్ కంప్లీట్ అనేది ఎప్పుడైతే అవుతుందో అమ్మ, ఇప్పుడు ఆల్రెడీ మీకు 4 ఫ్లాట్లు అనేది కన్సిడరేషన్ కింద అగ్రిమెంట్ లో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో రాసుకున్నారు కదా అమ్మ. ల్యాండ్ మీరు ఇచ్చేటప్పుడే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ వస్తారు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని రిజిస్టర్ చేస్తారమ్మా. అర్థం అవుతుందా? ల్యాండ్ మీరు ఇచ్చినప్పుడే ఆ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి వస్తారు, ఆ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. అంటే కంప్లీట్ గా రైట్స్ ఇచ్చేస్తున్నారు, కానీ ఇచ్చిన ఇయర్ లో ట్యాక్స్ చేయట్లేదు. దాని ప్రకారం మీకు 4 ఫ్లాట్లు F1 F2 ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫ్లాట్లు నావి, నీ అంటే ఓనర్వి, మిగిలిన అన్ని కూడా బిల్డర్వి అని చెప్పేసి రాసుకున్నారమ్మా. సో దాని ప్రకారం ఏం చేస్తారమ్మా, ఇక్కడ వీడికి ఇచ్చిన ఫ్లాట్లు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చింది అంటే కనుక 4 ఫ్లాట్లు కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఆ ఫ్లాట్ల మీద రైట్ అనేది ఎవరికి వచ్చేస్తుంది? ఓనర్కి వచ్చేస్తుంది కదా. ఆ ఓనర్కి వచ్చిన ఆ రైట్ వచ్చిన ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 45(5)(a). ఏమంటారమ్మా? చార్జబిలిటీ సెక్షన్. ఇప్పటి వరకు చార్జబిలిటీ సెక్షన్ లో స్పెషల్ కేసెస్ అన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మన నెక్స్ట్ క్లాస్ లో దీని కంటిన్యూషన్ అనేది మనం చూద్దాం. ఓకే, క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ అది కూడా మనం చూద్దాం. ఓకే.